నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. రిజర్వేషన్స్ కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తా ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి, మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసం విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తా ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా. హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he is saying YSRCP leaders are rowdy sheeters and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాప చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్లీ ఒకసారి తనని తీసుకెళ్లడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర వాళ్ళకు? ఇదేంది అన్యాయం? అతన్ని లాక్కొని వెళ్తా ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్లీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్లడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు పొలిటికల్ గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. అవి ఆసక్తికరమైన వీడియోలు కొన్ని. ఇక తెలంగాణ వార్తలు చూస్తే, నేను రెడీ, మీరు రెడీనా? సమయం, తేదీ, స్థలం, టాపిక్ డిసైడ్ చేస్తే చర్చకు సిద్ధం. సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. మొన్న రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు కదా, దానికి ప్రతి సవాల్గా ఈయన చెప్పారు. కాంగ్రెస్లో గుట్ట చిచ్చు. యాదగిరి గుట్ట దేవస్థానం పాలక మండలి వ్యవహారంపై తమకు చెప్పకుండా నియామకాలు చేశారంటూ కొంతమంది, ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారట. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయనే మునుగోడు ఎమ్మెల్యేనే కదా, ఆయన వ్యాఖ్యలతో ఏకీపిస్తున్నానని మరికొందరు నల్గొండ నేతలు అన్నారట. మరి ఆ వివాదం ఎందుకు వచ్చిందో, మొన్నే సత్యనారాయణ రెడ్డి గారిని, చిరంజీవి గారి ఆయన చైర్మన్, చిరంజీవి గారి సతీమణి మరికొందరు ఈ బోర్డు సభ్యులుగా వేయటం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే మరి కొన్ని పదవుల విషయంలో ఏదో ఇబ్బంది వచ్చినట్లుంది. మరి దాని మీద కాంగ్రెస్లో కాస్త, ఇప్పుడు కాంగ్రెస్లో వివాదాలకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి, వాళ్ళకి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక రకంగా అది కూడా మంచిదేమో అనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే కాస్త స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం, ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా భయపెట్టే పరిస్థితి కాకుండా
ఇట్లా ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం ఉండటం కూడా మంచిదేనేమో అని నాకు అనిపిస్తుంది. రైట్. ఏపీ పోలీసులపై తెలంగాణలో క్రిమినల్ కేసు. జర్నలిస్ట్ కేవీ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లిన బొబ్బిలి పోలీసులు. ఈ క్రమంలో ఆయన భార్యతో అనుచిత ప్రవర్తన. సరూర్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేసిన బాధితురాలు. క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు. ఫస్ట్ టైం ఏపీ పోలీసుల మీద ఈ మధ్యకాలంలో ఈ 2 ఏళ్లలో ఎన్ని చేసినా కూడా ఏపీ పోలీసులకి సహకరించారనే విమర్శ ఉంది. దాంతో ప్రొఫెసర్ నాగేశ్వర గారి కేసుతోటి మొదలైంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన ఒత్తిడి, అచ్చంగా చంద్రబాబు గారికి ఆయన ఏం చెప్తే చేస్తున్నారంటూ వీళ్ళు విమర్శలు చేయటం. సో ఈ నేపథ్యంలో విశేషం ఏంటంటే తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారట ఏపీ పోలీసులపైన. మరి అది ముందుకెళ్తుందా లేదనే చెప్పలేం. కానీ ఆంధ్ర పోలీసులపై ఒడిషా వాసులు కూడా ఫిర్యాదు చేశారట. సో ఆంధ్ర పోలీసుల ఘనత ఇతర రాష్ట్రాల్లోకి ఇట్లా పాగుతుందా? యూట్యూబర్ జోసెఫ్ అంటే రావణ అన్న ఆయన పేరు మీద అలియాస్ రావణ్ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను ఆయన రిపీట్ చేశారనేది ఎక్కువగా వస్తున్న ఇది. ఒకవేళ అయితే ఆయన మీద రకరకాల సెక్షన్లు పెట్టినా గౌరవ జడ్జి గారు బెయిల్ మంజూరు చేశారు. అయితే వెంటనే ఇంకోటి కేసు ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. మరోవైపు సోషల్ దోషణలపై టాస్క్ ఫోర్స్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా అన్నారు. అయితే వాక్ స్వాతంత్రంకి పరిమితులు ఉన్నాయని చెప్పారు. సంతోషం. మరి ఆయన తొక్కి నారదీస్తా ఇట్లాంటివన్నీ కూడా అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. పోనీ అయిపోయింది, అది అయిపోయింది. ఇక నుంచి ఆయన ఎవరిని ఏమనకుండా చక్కగా విధానాల పరంగా మాట్లాడితే మనం అభినందించవచ్చేమో. విష్ణు గారు చెప్పండి, ఏపీ పోలీసులపై తెలంగాణలో క్రిమినల్ కేసు పెట్టారట. ఒడిషా వాళ్ళు కూడా ఈ పోలీసులు ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఏపీ పోలీసులు అనే దాని మీద కంప్లైంట్ చేశారట. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. ఏపీ పోలీసులు హై హ్యాండెడ్గా ప్రవర్తిస్తున్నారండి. ఎందుకంటే ఈ ఒక్క జర్నలిస్ట్ రెడ్డి గారి విషయంలోనే కాదు, మొన్న కర్నూలుకు సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో రకరకాలుగా ఇతర రాష్ట్రాలకి ఈజీగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో సంప్రదించకుండా, చట్టాలని అమలు చేయకుండా వీళ్ళు హై మఫ్టీలో వెళ్ళి సివిల్ డ్రెస్లో వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అడ్డు లేదు, అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇష్టానుసారం చేస్తే ఎవరు అడ్డు చెప్పేటటువంటి పరిస్థితి లేదని భావనలో వీళ్ళైతే ఉన్నారు. కానీ కేవీ రెడ్డి గారి విషయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాయిస్ కట్ అవుతున్నట్టుంది. రైట్. ఇంద్రనీల్ గారు, ఇక్కడ కేసులు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే వీళ్ళ పూర్తి ధ్యాస అంతా కూడా ప్రభుత్వాన్ని విమర్శించడమో లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి మీదే టార్గెట్ చేస్తున్నారు తప్పితే ఏవైతే హామీలు ఇచ్చి ప్రజలు మనకు ఓటేస్తే మనం అధికారంలోకి వచ్చామో ఆ హామీలు నెరవేర్చే విషయంలో అయితే ఆ చొరవ చూపలేకపోతున్నారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్. రెండోది, ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం మాట్లాడిన వాటిని కూడా కేసులు కడుతున్నారు. కోర్టులు ఏం చెబుతున్నాయి, అసలు 2 సంవత్సరాలు అంటే మీకు ఒకవేళ అది ప్రూవ్ అయ్యి శిక్ష 2 సంవత్సరాలు పడే అవకాశం ఉంటే అది 2 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు కేసు కట్టడానికి కూడా లేదని చెబుతుంది కోర్టులు. దానికి వీళ్ళు ఏదో ఒక బిఎన్ఎస్ చట్టాలని కొత్తగా యాడ్ చేసి అంటే ఒక చోట కేసు కట్టారు సార్. ఒక చోట కేసు కట్టినప్పుడు నిన్న రావణ్ గారిదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక జడ్జి గారు బెయిల్ ఇచ్చేశారు. ఈ జడ్జి గారు మన మాట లేదా, అయితే ఇంకో చోట చూద్దాం, మనకి కంఫర్ట్ ఉండే లెవెల్లో ఇంకో చోట కూడా కేసు పెట్టేద్దాం. వేరే పోలీస్ స్టేషన్ వేరే పరిధిలో వస్తుంది, అక్కడ జడ్జిలు వేరుగా ఉంటారు. అంటే ఏ ధోరణికి వెళ్ళిపోతున్నారు అంటే, ఒకవేళ కేసు అంటే ఏ వ్యాఖ్యలు కదా, ఇంకో చోట కేసు కట్టినా కూడా ఇక్కడ బెయిల్ వచ్చిందంటే రేపు అక్కడ కూడా రావాలి కదా ప్రొసీజరల్ గా. అయితే అంటే కేసు పెట్టారు, ఇంకో కేసు పెట్టారు అంటే ఒకవేళ వేరే కేసు అయితే అది అప్పుడు పెట్టాలి కదా. నిన్న చేసిన వ్యాఖ్యల మీద అయితే నిన్న చేసిన వ్యాఖ్యల మీద ఒక చోట కేసు పెట్టారు. అంటే ఎప్పుడో జరిగిన వాటిని ఇప్పుడు పెట్టొద్దని కదా కోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ ఎప్పుడో జరిగిపోయిన వాటి మీద కేసులు పెట్టేటైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, టాస్క్ ఫోర్స్ ఒకటి పెడతాము, ఈ సోషల్ మీడియా బాధితుల కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని చెబుతున్నారు. ఫస్ట్ మీ మీదే కదా కేసులు పెట్టాలి. మీరు కదా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి గారితో సహా 151 మంది ఎమ్మెల్యేలని గొంతు పిసికి చంపేస్తానన్నట్లు, తోలు తీస్తాను నారదీస్తానన్నట్లు, రేఖలు లేకుండా చేస్తానన్నట్లు ఎన్నెన్నో మాట్లాడారు కదా. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అయితే చెప్పు చూసి మరి బూతులు తిట్టే పదాలు లాంటి కొన్ని వాడారు కదా.
మరి ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం ఆరోపణల మీద కేసులు కట్టే విధానాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేసేట్లయితే ఫస్ట్ కేసులు కట్టాల్సింది మీ మీదే కదా. అంటే మనం చెప్పటం ఒకటే కాదు, ఫాలో కూడా అయితే డెఫినెట్లీ ప్రజలు హర్షిస్తారు. నిజంగా సోషల్ మీడియాలో కొన్ని వ్యక్తిగతంగా కొంతమంది మీద జరుగుతున్నాయి, వాటిని ప్రభుత్వం అనేది ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి నిజంగానే అది పార్టీలకు అతీతంగా చేయగలిగితే బాగుంటుంది అంటారు. ఎందుకు మొన్న వైసీపీ మహిళా నేతలంతా వెళ్ళి మహిళా కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మహిళా నేతలు, వైసీపీ మహిళా నేతల మీద టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎంత అరాచకంగా ఎంత ఘోరంగా పోస్టులు పెడుతున్నారని. మరి అటువంటి వాటి కూడా గారి మిస్సెస్ తో సహా కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ ఎంత అన్యాయంగా ఆరోపణలు ఆ పోస్టులు పెట్టారు. మరి అటువంటి వాటిని కూడా ఖండించి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖండించి వాళ్ళ మీద ఎవరి మీద పెట్టవద్దు అని చెప్పాలి, కానీ మా మీద పెడుతున్నారు అని. ఇంకో విశేషం ఏంటంటే చంద్రబాబు గారు ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఈ రవిడి అక్కడ అమరావతిలో జరిగిన దానికి అట్లాగే ఈ లాకప్ డెత్ జరిగిన దానికి పవన్ కళ్యాణ్ దూషిస్తున్నారని చెప్తారండి. ఎవరు దూషించారు? పైగా అన్యాయం ఏంటంటే పాపం అభంశంభం తెలియని పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను కూడా అవమానిస్తూ పోస్టులు పెట్టారంటే ఒక సీఎం స్థాయిలో ఆయన అట్లాంటివి మాట్లాడొచ్చా? నిజమా అసత్యమా? ఈ మధ్య కాలంలో చివరికి పవన్ కళ్యాణ్ని కూడా దూషించడం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడో మానేశారు. విమర్శించడం కూడా మానేశారు, దూషించడం కాదు, విమర్శించడం కూడా మానేశారు. రీసెంట్గా పేరు నాని గారు అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకి హితబోధ కూడా చేశారు, వద్దు అసలు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు తిట్టేదే తిట్టించుకోవడానికి, తర్వాత పోలరైజేషన్ ఆఫ్ ఓటు చేసుకోవడానికి చేస్తున్నారు, మీరు ఎవరు వెళ్ళొద్దని చెబుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటి, కాపు సామాజిక వర్గంలో జనసేన మీద కానీ కూటమి పొత్తుల మీద కానీ వస్తున్న వ్యతిరేకతని మళ్ళీ పోలరైజ్ చేయడానికి చంద్రబాబు గారు ఏ అంశం వచ్చినా దాంట్లో ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంక్లూడ్ చేసి ఆయన్ని వైసీపీ వాళ్ళు ఏదో దాడి చేస్తున్నారు అనేది ఒక పిక్చరైజ్ చేయగలిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, వైసీపీ మీద తిరుగుబాటులాగా పోలరైజ్ అవుతారు. ఈ వ్యూహం తన బకరా చేస్తున్నారన్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి నా మీద నెట్టేసి మొత్తం ఆయన సేఫ్ గేమ్ ఆడుకుంటున్నాడన్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి జనసేన వారికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు సార్? ఇప్పుడు అది అర్థమైంది కాబట్టి ఈ తిరుగుబాటు స్టార్ట్ అయింది. నిజంగా అర్థం కాంది పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబుకి అర్థం కాక ఇంక ఎల్లకాలం ఒకటే టాక్టిక్స్ వాడుకుంటా పోదాము అంటే కుదరదు. కానీ నాకైతే సరే పవన్ కళ్యాణ్ గారి మీద దూషిస్తున్నారని ఏదో చెప్పారంటే రాజకీయంగా ఏదో నడుస్తుంది. చివరికి పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను అన్యాయం కదా పాపం. ఆ పాప ఎక్కడున్నారో ఎక్కడ చదువుకుంటున్నారో ఏంటో మనకి ఎవరికి తెలియదు కదా. శుభ్రంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటా ఉంటే లేనిపోయింది సీఎం గారు నిజంగా జరుగుంటే పలానా వాడు ఇట్లా పోస్ట్ పెట్టాడు, పలానా వాడిని మేము అరెస్ట్ చేసాం, పలానా వాడి మీద ఇంత కఠిన చర్య తీసుకున్నాం అని చెప్తే తప్పులేదు. కానీ అన్యాయంగా అట్లా సీఎం స్థాయిలో ఏమంటున్నానంటే, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నిజంగా ఇలాంటి సంఘటన జరిగింది అని ఆయన దృష్టికి వస్తే మీరు అన్నట్లు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్నట్లు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు నుంచోబెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అది చేయకుండా దాన్ని ప్రచారం కింద వాడుకుంటున్నారు చూసారా. మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్రతిష్ట కాదా? లేని ఆరోపణ, ఒకవేళ నిజంగా ఆరోపణ ఉంటే చర్య తీసుకోవాలి. ఇది లేకపోతే లేని ఆరోపణ పవన్ కళ్యాణ్ గారు ఇంత అమాయకుడా లేకపోతే ఏంటి? ఒకటి నోటీస్ చేయండి సార్, కూటమి అనేది ఏంటంటే మీకు మేము సేఫ్ గార్డ్ చేస్తాం, మమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేయండి అన్నట్లు ఒకే రోజు ఇద్దరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ లేని అబద్ధాలని ప్రోపగండా చేయాలని చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నారు? టాస్క్ ఫోర్స్ పెడతాము, సోషల్ మీడియా బాధితులకి శిక్షలు పడేలాగా చేస్తామంటున్నారు. నిజంగా ఈ రోజు ట్రోల్ చేస్తుంది ఎవరు? లేదు దూషిస్తుంది ఎవరు? ఎవరు కేసులు తీసుకోవట్లా? నిజంగా చట్టం తన పని తాను చేసుకెళ్తే పార్టీలకు అతీతంగా బాధితులు అందరి దగ్గర నుంచి మీరు కేసులు తీసుకోవాలి. ధర్మబద్ధంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అదే రోజు మాట్లాడతారు, అదే రోజు పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్ గా ఏంటంటే సపోర్ట్ అన్నట్లుగా ఏంటి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఏదో మాట్లాడేసినట్టు చంద్రబాబు గారు మాట్లాడతారు. అంటే చూసే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే ఏదో జరిగిపోయింది, అన్ని ఆధారాలతో సహా చూపిస్తారు. వీళ్ళు ఎందుకు చేయరా పని? గారు ఆ స్థాయిలో ఉన్నారు, రాష్ట్రానికి ఆయన దిశానిర్దేశం చేయాల్సిన ఒక పెద్ద మనిషి. చివరికి పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను అవమానిస్తూ పోస్టులు పెట్టారని అంటమంటే
ఇది ఎట్లా నాకైతే చాలా బాధ అనిపించింది. ఆడపిల్లల్ని కూడా ఇట్లా రాజకీయాల్లోకి లాగుతారా? నిజంగా చర్య తీసుకుంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, దాంట్లో ఏమి సందేహం లేదు. ఇట్లా ఒక సీఎం అయితే ప్రచారం అయితే చేయకూడదు కదా. ఆ ప్రచారం చేస్తున్న తన అప్రదిష్టమైన సంగతి పవన్ కళ్యాణ్ గారికి అర్థం చేసుకోలేకపోతే వాళ్ళిద్దరూ కూడా ఇది ఒక బ్యాలెన్స్డ్ రాజకీయం ఎట్లా అవుతుంది? చంద్రబాబు గారు అప్పర్ హ్యాండ్ హ్యాపీగా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కుటుంబం మీద తోసేసి తెలివిగా తప్పుకుంటున్నట్లు అవుతుంది కదా. ఈయన కదా బకరా ఏది అడగాలి కదా పవన్ కళ్యాణ్ గారు. అయితే నాకు తెలియదే మా అమ్మాయి మీద ఎవరు పెట్టారని అడగాలి కదా. అడిగి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, దాంట్లో 100% సార్ జరిగితే చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకుండా ఇలాంటి అన్యాయంగా అసలు ఎవరికి రాని ఆలోచన కదా ఇది. ఎక్కడ కూడా విష్ణు గారు మీరేమంటారు? ఇప్పుడు చూసాం తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మీద మొదటిసారిగా స్పందించారు. రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంది. ఏపీ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలనండి, చట్ట వ్యతిరేకమైన వ్యవహారం, అక్కడ అరాచకం ఇక్కడ కూడా తీసుకురావాలనుకుంటే రేవంత్ గారు లొంగిపోతున్నారని తెలంగాణకు సంబంధించిన పౌరులు విపరీతంగా విమర్శించడంతో క్రిమినల్ కేసు అయితే పెట్టారు. అది ఏమవుతుందో తెలియదు. ఒడిషా వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారంట. మరోవైపు చంద్రబాబు గారు ఈ రకంగా చూడండి, నాకు ఆశ్చర్యం వేసింది ఈ మాట విన్న తర్వాత. నిన్న దళిత మంత్రిని కించపరిచారంట. ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అమర్నాథ్ గారు రిప్లై ఇచ్చాడు. అది కరెక్టా కాదా అనేది రాజకీయాల్లో చిన్న చిన్న విమర్శలు అది సర్వసాధారణ. ఎంత ఘోరంగా మాట్లాడింది భారత్ గారి గురించి, అన్యాయం కదా. ఎవరి కాళ్ళు రియలైజ్ అయ్యి సరే మేము తప్పు మాట్లాడాము, ఉపసంహరించుకుంటున్నాం అని ఎవరైనా, ఏ వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎవరైనా చేస్తే తప్పేం కాదు. కానీ ఇదేమి సీఎం స్థాయిలో ప్రచారం ఏమిటనేది నాకు అర్థం కావట్లా. విష్ణు గారు మీరు చెప్పండి, ఇట్లా నేడు పవన్ కుమార్తెను అవమానిస్తూ పోస్టులు పెట్టారని ఒక సీఎం అనొచ్చా? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది అప్రతిష్ట కాదా? ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుకోవాలన్నటువంటి అంశాలని నిన్న 2 మాట్లాడాడు ఆయన. చూడు నాకు వినపడుతుంది. నెంబర్ 1 ఏంటంటే తన భార్యని పాత విషయాలు, తన భార్యని ఏదో అసెంబ్లీలో కించపరిచారని పాత విషయాన్ని ఒకసారి తెర మీద తీసుకొచ్చారు. హోమ్ మినిస్టర్ గారిని ఏదో అన్నారని చెప్పి తీసుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ప్రస్తావించడం అనేది చాలా హేయమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏ సాక్ష్యాలు లేకుండా అసందర్భంగా తెర మీద తీసుకొచ్చాడంటే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ ఈ మధ్య కాలంలో ఆయనే మాట్లాడుకోవడం మూలంగా, ఆయనే స్టేట్మెంట్స్ ఇవ్వడం మూలంగా, ఆయన ప్రవర్తన మూలంగా, ఆయన ప్రసంగాల మూలంగా ఆయన ఇమేజ్ తగ్గుతూ ఉంది, ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు గమనించి దాన్ని రెక్టిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో తెర మీదకి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తీసుకొచ్చాడు అనమాట. ఎంత స్థాయికి దిగజారిపోతారంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మహిళల గురించి మాట్లాడి లేనటువంటి విషయాల్ని తెర మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ విషయంలో ఎందుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకోవాలి, ఏదో ఒకటి పబ్లిక్ని క్రియేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఆయన నిన్న మాట్లాడింది ఏంటంటే గాదే సాయి కృష్ణ మిస్ అయ్యాడంట. ఆయన మాట్లాడతాడు. ఎట్లా మిస్ అవుతాడండి? పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి 4 రోజుల పాటు పెట్టి కొట్టి చంపి అనాథగా మార్చి అనాథ శవంగా తీసుకుని క్రిమేషన్ చేసి సీసీ ఫుటేజీలు మాయం చేసి ఇంత చేస్తే ఆయన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కులంగా తీసుకొస్తుందని చెప్పని, కులంగా తీసుకురావటం కాదు, ఆయన ఏం చెప్తున్నారు చూసా, ఒక ముఖ్యమంత్రి సిఐ కూడా అదే కులం అని చెప్పంటున్నాడు. అంటే అది చేసినటువంటి దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు, చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి సమర్థిస్తూ ఉన్నాడు, జరిగినటువంటి సంఘటనని సమర్థిస్తూ ఉండేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని అంటే అది ఎటుపోతుంది? ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు జరిగినటువంటి సంఘటనల మీద అని చెప్పని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నిన్న ఈ 2 ఇష్యూస్లో కూడా ఆయన తొందరపడి తప్పుగా మాట్లాడారు, తప్పుగా చెప్పారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లకి స్ట్రైట్ అవే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు తెలుగుదేశానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ. నిన్న మాట్లాడారు కదా ఆయన, అనేక దాని మీద మాట్లాడమనండి, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వమండి. అది కాదు, లేనటువంటి విషయాల్ని, బుర్రజల్లేటటువంటి విషయాల్ని, తప్పుదోవ పట్టినటువంటి విషయాల్ని మాత్రమే తెర మీద తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆయన. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని గౌరవించడంలో ముందుంటుంది. మొన్న ఇందాక మీరు అన్నట్టుగా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ మధ్య కాలంలో మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద
ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి దీని మీద తదుపరి చర్యలు తీసుకోవడం చెప్పని కూడా కోరడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఏం చెప్పాలి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఏ పార్టీ అయినా సరే మహిళల్ని కించపరిస్తే మేము ఊరుకోమని చెప్పాలి. ఒక పక్కేమో తెలుగుదేశంకి సంబంధించిన కొంతమంది అరాచకవాదులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని బలపరుస్తూ, రెండో వైపు వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు చేయటం. వారు ఏం చెప్పాలి, బాధ్యతాయుతమైన సమాజానికి అందరికీ రాజకీయ ముఖ్యమంత్రి, అందరికీ ఉప ముఖ్యమంత్రి కదా. ఏ రాజకీయ పార్టీ వారైనా, ఏ సోషల్ మీడియా కార్యకర్త అయినా ఇలాంటి పోస్టులు పెడితే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా మేము శిక్షిస్తాం, మేము కేసులు పెడతాం, ఎక్కడ వివక్ష చూడడం అని చెప్పాల్సిన వాళ్ళు అవి చెప్పకపోగా కొత్త కొత్త ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను తీసుకురావటం నాకైతే చంద్రబాబు గారు మీ సీనియారిటీకి మీ వయసుకి తగదని మాత్రం నేను చెప్పదలిచాను. ఇట్లాంటి దయచేసి ఇకనైనా మానుకోండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే చర్య తీసుకోండి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా. కానీ ఈ రకంగా చేసి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కించపరిచేలాగా చేసుకోవద్దని నా విజ్ఞప్తి. మీ సీనియారిటీకి మేము గౌరవిస్తూనే ఈ విజ్ఞప్తి చేయడం తప్ప ఇంకోటి చెప్పలేం. ఏమంటారు విష్ణు గారు? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా మా లీడర్ మీద స్క్రిప్టులు తయారు చేసి, కొంతమందిని యాక్టర్లను పెట్టి, కొంతమంది నటుల్ని తయారు చేసి ఇమిటేట్ చేస్తూ మొత్తం అంతా సోషల్ మీడియాలో తెగ పెడుతున్నారు సార్. వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళు ఊరినే పైకి అలా చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని డ్యామేజ్ చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పబ్లిక్లో ప్రజల్లో చులకన చేయడము, సోషల్ మీడియాలో ఆక్యుపై చేయడము, సోషల్ మీడియాలో బదనాం చేయడమే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మనం ఎన్ని నమస్కారాలు పెట్టినా ఇది మారేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. మీరు అన్నట్టుగా మారాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. కాదు సార్, నేను 50 ఏళ్ళుగా 1971 నుంచి ఎలక్షన్లు చూస్తున్నాను. 72లో ఈ ఉద్యోగంలో చేరాను. చంద్రబాబు గారు కూడా అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇంత ఈ ప్రభుత్వాన్ని ఇంత అధమ స్థాయికి తీసుకెళ్ళకూడదు. వ్యవస్థల్ని, సమాజాన్ని ఇట్లా నాశనం అయ్యేలాగా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేయకూడదు, అధికారంలో ఉన్నవాళ్ళు అసలు చేయకూడదు. ఆయనే వీటిని పక్షపాతంగా చూపిస్తే ఖచ్చితంగా మాబోటి వాళ్ళం ఈ వయసులోనే చెప్పకపోతే ఇంకెందుకు సార్, నాకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దేమో ఆయన ఇట్లాంటి వాటికి పాల్పడితే ఆంధ్ర సమాజాన్ని ఏం ఉద్ధరించినట్లు, మీరు ఎంత నిజంగా అభివృద్ధి చేయండి లేదా నిజంగా సంక్షేమ అభివృద్ధి చేయండి, కానీ మొత్తం సమాజాన్ని చేల్చొద్దు, సమాజాన్ని నాశనం చేయొద్దు, భ్రష్టు పట్టించొద్దు అని మాత్రం అందరు రాజకీయ నాయకులు నేను కోరుతున్నాను. అందులో అధికారంలో ఉన్న చంద్రబాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి వాళ్ళ ఇష్టం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళ చంద్రబాబు గారి వ్యూహాన్ని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సలహా ఇవ్వాలి. ఎందుకయ్యా మీరు మా పిల్లల్ని ఎందుకు లాగుతారు, ఎక్కడ వచ్చింది అని అడగాలి. ఒకవేళ వచ్చింటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ దురదృష్టం మరి ఏం జరుగుతుందో చూద్దాం. మంచిగా జరగాలని, ఆంధ్ర సమాజం బాగుండాలని కోరుకుంటాం. రైట్. హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ జగన్ గారు మొదలు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఆ సందర్భంగా రేజ్ చేసినటువంటి అంశాల మీద కానీ ఫస్ట్ ఇనీషియల్ కామెంట్ మీకేమనిపించింది విష్ణు గారు? ఆయన ఓవరాల్గా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ హ్యాండిల్ చేసిన తీరు మీద మీ సంక్షిప్త కామెంట్ చేయండి. ఆ తర్వాత ఒక్కొక్క అంశం మీద చర్చకి వెళదాం. అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరు కానీ, ప్రభుత్వ వ్యవహార శైలి కానీ, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటటువంటి సాధారణ భాషలో ఆయన క్లియర్గా ప్రజల ముందు పెడతా ఉంటారు. 15 రోజులకు ఒకసారి ఆయన పత్రికా విలేకరుల సమావేశం ద్వారా. ఇందులో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పు బట్టి ఇది మీరు తప్పు మాట్లాడారు, ఇది లేనటువంటి అవాస్తవం మాట్లాడారు, ఇది లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్కి ఉండదు సార్. ఎందుకంటే చాలా తరోగా ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ తెలుసుకుని మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల విషయం కానీ, పోలీసుల విషయం కానీ, మావిగన్ విషయం కానీ, అమరావతి విషయం కానీ, అమరావతిలో జరిగినటువంటి సంఘటనలు కానీ, అలాగే అప్పులు కానీ, అన్ని విషయాలు మీరు చూడండి అంత తరోగా ఉంటారంటే అంత తరోగా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రభుత్వం మీద ఎల్లో పత్రికల మీద ఒక సవాల్ విసురుతారనమాట. పూర్తి సమాచారంతో ఆయన ఒక సవాల్ విసురుతారు. ఆ సవాలు స్వీకరించడానికి సిద్ధంగా ఎవరు ఉండరు. మీరు అన్నట్టుగా వాళ్ళ మీద బుర్ర జల్లి పాత విషయాలు తీసుకొచ్చి కొత్త విషయాలు సృష్టించి ఇలా పాత విషయాల మీద
వెళ్ళేటటువంటి కార్యక్రమం ఉంటుంది తప్ప వాస్తవం మీద జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వము ఎప్పుడూ కూడా స్పందించదు. ఇది వారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీద మనం స్థూలంగా మాట్లాడుకోవాల్సి వస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది. మీరేమంటారు? జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ హైలైట్స్ కానీ అవన్నీ చెప్పిన తీరు కానీ దాన్ని ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? సంక్షిప్తంగా అయితే ఒక్కొక్క అంశం మీద మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, జగన్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా జీవోలు పట్టుకోను, స్టాట్స్ చూపించో, లేదు నీతి ఆయోగో కాగో అంటే విత్ రిపోర్ట్స్ పట్టుకొని మాట్లాడతారు కాబట్టి దాని క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది జనరల్గా. కాకపోతే నిన్నటి విషయం జనరల్గా ఏమైందంటే సార్, అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని విషయాల మీద కామెంట్ చేయాలంటేనో వాళ్ళ స్టాండ్ చెప్పాలంటేనో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అడుగు వెనక వేస్తుంది. అలాంటిది ఎంత గట్స్ ఉంటే అంటే అది రాజకీయంగా ఒక ఏరియాలో డ్యామేజ్ జరిగినా పర్లేదేమో కానీ నేను నా స్టాండు వాస్తవం ఏంటనేది ప్రజలకు చెప్పాలి అని స్టాండ్ ఉండి చూడండి, హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సార్. హ్యాట్స్ ఆఫ్ చెప్తారా? అంతే. ఎందుకంటే మావిగన్ అనేది చెప్పాలి అంటే ఇప్పుడున్న పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్లో ఏ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉండి అలా స్టాండ్ తీసుకొని ప్రజలకు జరుగుతున్న అవినీతితో పాటు ఆ స్టాండ్ నాది, ఇది నేను మేనిఫెస్టోలో కూడా పెడతాను అనే చెప్పడం గట్ ఫీలింగ్. అది కాదు, చంద్రబాబు గారు తెలివిగా తెలంగాణ చూపుడు చూసాం కదా, ఇక్కడ తెలంగాణ ఇవ్వాలన్నారు, అక్కడ ఇవ్వకూడదన్నారు, ఇచ్చిన తర్వాత సోనియా గాంధీని రకరకాలుగా విమర్శించారు. అట్లా డబుల్ స్టాండర్డ్స్ ఈయన అవలంబించారు. చాలా క్లియర్గా అసలు నిన్న ప్రెస్ మీట్ అయితే అసలు ఏ రాజకీయ నాయకుడికి ఆ గట్ ఫీలింగ్ ఉండదు సార్. అదైతే చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఆంధ్ర సమాజాన్ని ప్రభావితం చేసేలాగానే ఉంది ఆయన వ్యవహరించారు. రైట్, కొన్ని వార్తలు చూసిన తర్వాత ఒక బ్రేక్ తీసుకోవాలి. పని చేయకపోతే పట్టుకుని తన్నండి, సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి సత్యసాయి కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారండి. అయ్యా కలెక్టర్ గారు, ఇప్పుడు రాజకీయ నాయకులతోటి వస్తున్నాం, మళ్ళీ మీరు కూడా ఎందుకు సార్? ఇదిగోండి, స్కూల్ బాగా చేశామని మన లోకేష్ గారు పదే వార్తలు వస్తున్నారు. వారి దృష్టికి వెళ్ళిందో లేదో, మార్కాపురం దగ్గర తర్లుపాడు అనేటువంటి మండలంలో గానుగా పెంట అనే హై స్కూల్లో బోర్డులు లేక స్తంభాల మీద రాసి ఏమంటారు చాక్ పీసులతో రాసి పాఠాలు నేర్పుతున్నారట. దయచేసి లోకేష్ గారు ఇటువంటి వాటిని బాగు చేస్తే మంచిదని చెప్తున్నాను. ఇక అమరావతికి మేము వ్యతిరేకం కాదు, పద్దాక జగన్ అమరావతి వ్యతిరేకమని ప్రచారం చేస్తారు, అక్కడ జరుగుతున్న స్కాములకు మాత్రమే వ్యతిరేకం, మేము పీడిత రైతుల పక్షాన అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యని సోషల్ మీడియాలో పెట్టారు. ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు, 2600 కోట్ల అప్పు తెచ్చిందంట, 3,55,000 కోట్లకు వెళ్ళిందంట. వీటి గురించి మాత్రం జగన్ గారు చేసినా లేకపోతే వైసీపీ వాళ్ళు ప్రస్తావించినా అక్కడ చంద్రబాబు గారు చెప్పరు. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అంటే ఏమిటి తేడా ఏమిటన్న దాని మీద. అభివృద్ధి చెందిన ప్రాంతం అంతా మావిగన్లో ఉంది, ఇప్పుడు ఇక్కడ అన్ని కొత్తగా అభివృద్ధి చేయాలి, అంతర్జాతీయ విమానాశ్రయం ఆల్రెడీ ఉంది. నిన్న జగన్ గారు చెప్పిన హైలైట్స్ అన్నింటినీ వివరిస్తూ అమరావతికి ఏలో ఉన్న లోటుపాట్లు ఏంటి, మావిగన్ యొక్క విశేషాలు ఏంటని కూడా సోషల్ మీడియాలో ప్రచారం. శ్రీచక్ర అనే కంపెనీ లాకౌట్ ప్రకటించిందంట, చెప్పబెట్టకుండా ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిందట. మరి అది ఏంటో చూడాలి. ప్రకృతితో ప్రభుత్వం వారు దాని మీద చర్య తీసుకోగలగాలి. ప్రకృతితో కలిసి ఎదుగుదామని నగరాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. రాష్ట్రంలో హీరో జోరు 3,200 కోట్లతో విస్తరణ ప్రణాళిక అని చెప్పి ప్రముఖంగా ఇచ్చారు ఈనాడు వారు. డేటా సెంటర్లపై సందేహాలకు సమాధానం ఏది అని ప్రజాశక్తి వాళ్ళు ప్రశ్నించారు. అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ ఇది కానీ. త్వరలో తల్లికి వందనం, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం, గూడూరులో మెగా ఫర్నిచర్ పార్క్ అని చిలకూరు సభలో చంద్రబాబు గారు అన్నారు. మందకొడిగా రాజధాని పనులు 44.66% టార్గెట్ పెట్టుకుంటే 18.3% మాత్రమే ఉంది, నమ్మకం నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన చంద్రబాబు గారు కోరారట. ఏజెన్సీ మైనింగ్ చట్టం, మైనింగ్ గెజిట్ చట్ట విరుద్ధం, ట్రైబల్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకోకుండా విద్యార్థులను అడ్డుకోవడం అన్యాయమని సిపిఎం శ్రీనివాసరావు గారు అంటున్నారు. ఈ భూములను కేటాయించే తీరు మీద కూడా, జీవో ఇచ్చిన దాని మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు వస్తాయి. 30 రోజులు జైల్లో ఉంటే తొలగింపే, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నారంటూ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. 17వ నివేదికను సమర్పించనున్న జేపీసీ అంటూ వార్తనిచ్చారు. జమ్మలమడుగులో ఉద్రిక్తత, అక్కడ ఆల్రెడీ స్టీల్ ఫ్యాక్టరీని జగన్ గారి టైంలో తీసుకొస్తే ఆ తర్వాత వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు దాని మీద అది చూడటానికి వెళ్తే
వైసీపీ వాళ్ళందరినీ అడ్డుకున్నారట. హే రామ్ సేవాంధ్ర, రాష్ట్రంలో జంగీర్ రాజ్ పాలన, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్. అలాగే నా ప్రాణాలకు ముప్పు అంటూ నాగరాజు గారి వ్యాఖ్య. మొన్న అమరావతిలో వైసీపీ నేతలు వెళుతుంటే దాడి చేసిన వాళ్ళని వదిలేసి బాధితుల మీద కేసులు పెట్టిన వైనం, వీటన్నిటి గురించి జగన్ గారు ప్రస్తావించి హే రామ్ సేవాంధ్ర. మరోవైపు చంద్రబాబు గారేమో మాజీ మంత్రులు వాళ్ళందరినీ కూడా గౌరవనీయ వ్యక్తులను పట్టుకుని రౌడీలని అవని మాట్లాడుతున్నారు. సో విష్ణు గారు చెప్పండి, హే రామ్ సేవాంధ్ర. అయితే వీటిలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ కనుక ఇప్పుడు జీవించి ఉండి ఇట్లాంటివి మామూలుగా ఆ రోజుల్లో మాట్లాడితే ఆయన మీద కూడా రౌడీ షీట్ పెట్టేవాళ్ళని జగన్ గారు అన్న దాని మీద. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు మొన్న మావిగారిని సంబంధించి అమరావతికి సంబంధించి అందరూ కూడా ఒక సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పని వెళ్తే అంటే ఎదురుదాడి చేస్తున్నారు అనమాట. వైసీపీని మోరల్గా వీక్ చేయటము, రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పడము. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మట్టి మాఫియా నాగరాజు, ముమ్మిడి సత్యనారాయణ, రాయపాటి కిరణ్, ఇట్టా పెంచిలయ్య తదితర వ్యక్తులందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో రాళ్లతో వాళ్ళు దౌర్జన్యం చేయడము, కార్లు పగలగొట్టడము, పోలీసు వాళ్ళని కొట్టడము, ఇలాంటి పనులన్నీ కూడా చేసింది వాళ్ళు, కేసు పెట్టింది వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మీద. అలా జరుగుతుందన్నమాట. ఎందుకు ఆ స్థాయికి ఎందుకు దిగజారుతున్నారు మీరు? అక్కడ ఉన్నటువంటి రైతులు ఆహ్వానం మేరకు రైతులు పిలిస్తే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ సమస్యలు విని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు విని, ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది దాన్ని ఎదురుదాడి కింద మార్చేసి ఎల్లో మీడియాలో ఎవరో ఒకళ్ళు రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని చెప్పని మాట్లాడు. ఈ సందర్భంగా జగన్ గారు చేసినటువంటి కామెంట్, ఎన్టీ రామారావు ఉంటే ఎన్టీ రామారావు కూడా రౌడీ షీట్ ఉందని అని అంటారు. అది ఆయన మాట్లాడింది చాలా చిన్న మాట, ఇది రౌడీ షీట్ ఉంటుందని. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా వీళ్ళు ప్రవర్తించారో కూడా మనకు తెలుసు. ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన మాటల్లోనే మనం వీళ్ళ గురించి వినాల్సి వస్తే ద్రోహులు నన్ను ఇది చేశారు, అది చేశారు ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అవును రాష్ట్రంలో పరిస్థితులన్నిటినీ అవును రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయి పరిస్థితులు? రాష్ట్రం అంతా ఒక పక్కన అప్పులమైపోయింది, గోండా రాజ్యం నడుస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే బాధితులు అవుతున్నారు, ఎవరైతే బాధితులో వాళ్ళే నిందితులు అవుతున్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర లేదు, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని రక్షించాలి స్వామి అని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది. వాస్తవమే కదా. ఏంటంటే ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా అన్నీ చేసేసామని చెప్పని దాడులు చేస్తూ, కక్ష సాధిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణితో వెళ్తూ, అక్రమ కేసులు పెడుతూ, అక్రమంగా అన్యాయంగా పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు బాబు రక్షించు స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాని అని చెప్పని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయం మీద కూడా చర్చకు సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని అంటున్నామంటే అమరావతి విషయంలో చూసుకుందాం. అమరావతి విషయంలోనే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఒక్క నిమిషం విష్ణు గారు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ హేరామ్ అన్న దాంట్లోనే, రక్షించు అన్న దాంట్లోనే ఈ లాకప్ డెత్ ఇష్యూ కూడా జగన్ గారు ప్రస్తావించారు. సంక్షిప్తంగా ఆయనేమో ప్రాణహాని ఉందని నాగరాజు గారు అంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. సో వీటిని కోరిలేట్ చేస్తూ జగన్ గారు చెప్పిన పాయింట్లకి చంద్రబాబు గారు సమాధానం ఇవ్వగలిగారా? అంటే సార్ ఇప్పుడు లాకప్ డెత్ పూర్వాపరాలని పరిశీలిస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ అయినంత మాత్రాన మీరు తీసుకొచ్చి కొట్టేసి నెల రోజుల పాటు తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోకుండా చంపేసి సీసీ ఫుటేజీలు మాయం చేసి అక్కడి నుంచి బస్టాండ్ని తీసుకెళ్ళి అనాథ శవంగా మార్చి అక్కడి నుంచి శ్మశానం తీసుకెళ్ళి బోర్డు కింద మార్చేస్తే విజయవాడ నగర నడిబొడ్డులో శవం కనపడకుండా చేస్తే
అది యావత్ హోంశాఖ ఎందుకు మౌనంగా ఉందండి, ఎందుకు మాట్లాడకుండా ఉందండి? హోమ్ మినిస్టర్ ఉండే నగరం, డీజీపీ ఉండే నగరం, చంద్రబాబు నాయుడు గారు ఉండే నగరం, కోతవేడి దూరంలో ఉంటారు. ఇంత జరిగినా కూడా దాన్ని సమర్థించేటటువంటి కార్యక్రమం. నేను ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి, మిస్ అయ్యాడంట, సాయి కృష్ణ అనే అతను మిస్ అయ్యాడంట. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం కోణంలో చూస్తుందంట. అది అన్న తప్పు ఉంటుందా మాట్లాడటం? చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఆ రకంగా ఎందుకు వ్యవహరించలేదు అని చెప్పని ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పాలి కదా. ఈ సందర్భంలో మళ్ళీ అతనితో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉందంటారు. ప్రాణాలు తీసిందే వాళ్ళు ఆ కానిస్టేబుల్స్, ఆ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, దానికి పైన ఉన్నటువంటి అధికారుల సపోర్టు, పైన ఉన్నటువంటి అధికారుల యొక్క మద్దతుతోనే ఇదంతా జరిగి మళ్ళీ జడ్జి గారి దగ్గర ఒక నాటకం ఆడుతున్నారు అనమాట. నాకేదో ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి, నా పరిస్థితి ఇది అని చెప్పని. కాబట్టి ఇదంతా డ్రామాలు, దీన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇందులో సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ వస్తేనే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చేటట్టు కార్యక్రమం కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. రైట్, మీరు చెప్పండి. హే రామ్, సేవ్ ఆంధ్ర, జంగిల్ రాజ్, ఎన్టీఆర్ మీద కూడా రౌడీ షీట్ పెట్టుండేవాళ్ళు. ఇట్లాంటి వ్యాఖ్యలన్నింటి మీద చూస్తే మరోవైపు ఈ లాకప్ డెత్ కేసు కూడా ప్రస్తావించి జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ విశ్లేషణ. సార్, ఎన్టీఆర్ గారికి నైతిక విలువలు లేవు అని అప్పట్లోనే చంద్రబాబు గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ గారేమో అసలు చంద్రబాబు గారి గురించి మాట్లాడింది వీడియో ఉంది, ప్రజలు అర్థం చేసుకోండి అనుకుంటూ చంద్రబాబు గారి గురించి మాట్లాడింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఒకవేళ రామారావు గారు ఇప్పుడు బతికుంటే అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండు, సాయి కృష్ణ కేసుకి వెళ్తే సార్, ఇక్కడ చూడండి, ఒక పక్క ఏమో సిఐ నాగరాజు నాకు ప్రాణహాని ఉంది అంటారు. స్టేషన్ అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, సీసీ కెమెరాలో డేటా అవ్వచ్చు, అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఫోన్లో ఏమో నాగపూర్లో ఆర్థిక ఇబ్బందుల వలన కానిస్టేబుల్ అమ్ముకున్నారంట. ఇంత డ్రామా నడుస్తుంది. చాలా క్లియర్గా ప్రజలందరికీ ఆ కేసులో పోలీసుల్ని తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అర్థం అవుతుంది. దీనికి అదనంగా ఏం జరుగుతుంది చూడండి. సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా చక్కగా చెప్పాడు, చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేంత వివరణతో చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. జనసేన వాళ్ళేమో సిఐ నాగరాజుకి సంఘీభావంగా ర్యాలీలు, అమలాపురంలోనేమో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిపి పోలీస్ స్టేషన్ ఎదురే ర్యాలీలు, పోలీస్ స్టేషన్ ఎదురు సిఐ నాగరాజుకి సంఘీభావంగా బ్యానర్ కట్టి 5-6 రోజులైంది. పోలీసులు కూడా రోజు చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది సార్? అధికారంలో ఉన్న 2 పార్టీలు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే పోలీసు వ్యవస్థ ఒకవేళ ఆడ బ్యానర్ పెడితే ఇప్పుడు కేసును ఎదుర్కొంటున్న అతనికి ఫేవర్గా ఎట్లా పెడతారు? చిన్న చిన్న బ్యానర్లు పెడితేనే కేసులు పెడుతున్నారు కదా రాష్ట్రంలో. అలాంటిది కనీసం ఆ బ్యానర్ అన్న తీసారా? చంద్రబాబు గారు అన్నట్టు ఆయన కాపు ఈయన కాపు అంటే ఈయన పేద కాపు, అధికారం లేని కాపు, ఆయనేమో డబ్బు ఉన్న కాపు, అధికారం ఉన్న కాపు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు అనుమానం అది కాదు. నేనైతే క్యాస్ట్ యాంగిల్ తీసుకొని కానీ సార్, నిజంగా నిందితుడైన కూడా వాళ్ళకి లేదా అంటే వాళ్ళు లాకప్ డెత్ లేదు, 3rd డిగ్రీ అప్లై చేయడానికో వాళ్ళకి రైట్స్ లేవు. నువ్వు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు విల్ టేక్ ద యాక్షన్, ఏం చేయాలి అనేది. రెండోది, ఇక్కడ ద్వంద్వ వైఖరి చూడండి. ఇక్కడేమో స్టేషన్లో ఉన్న పోలీసు అందరినీ కాపాడే చర్యలు, రెండో పక్క అమరావతికి వైసీపీ వాళ్ళు వెళ్ళినప్పుడు సరే ఎవరు రాయేశారు ఎవరు కొట్టారు అనేది పక్కన పెడితే ఒక పోలీసుకి అయితే తీవ్ర గాయాలని. అంటే మరి పోలీసుకి తీవ్ర గాయాలైనప్పుడు పోలీస్ వ్యవస్థని పటిష్టంగా అంటే చూపించుకోవడానికి వాళ్ళకి మద్దతు చూపించడానికి కనీసం వాళ్ళ మీద కేసు కట్టి అరెస్ట్ ఏమైనా చేశారా? రాయేసిన అతను కూడా అరెస్ట్ చేయలే, కేసే కట్టలేదు ఇప్పుడు దాకా. అంటే జగన్ గారు మరి ఇప్పుడు ఆయన అన్న దాంట్లో తప్పేంటి సార్? అంటే మీకు నచ్చినట్టు పోలీస్ వ్యవస్థను కూడా అంటే పోలీసులకి అన్యాయం జరిగినా, పోలీసుల మీద దాడి జరిగినా కూడా మీరు చర్యలు తీసుకోలేని స్థాయిలో ఉంటుంది. జర్నలిస్టులను అరెస్ట్ చేయడానికి అయితే అడావుడిగా ఎక్కడో విజయనగరం నుంచి కూడా హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇవన్నీ చూస్తుంటే సార్ ఎట్లా ఇందాక మాట్లాడుకున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి ఏదో మాట్లాడతారు. ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉండి మీ ఇద్దరు యాక్షన్ తీసుకోలేని అంటే
ప్రభుత్వానికి పనితనం మాకు చేత కాదు అని చెప్పండి ఒకేసారికి. ఎందుకు ఇదంతా? ఎందుకంటే సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉండి మీరు మీ పిల్లల మీద ఎవరన్నా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. సరే ప్రతిపక్షం వాళ్ళ కోసం అయితే మీరు ఎట్లాగూ పని చేయట్లేదు, కనీసం మీ పిల్లల మీద చేసిన వాళ్ళన్నా అరెస్ట్ చేయాలి కదా. అయితే ఇక్కడ నాకు చిన్న పాయింట్, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం బాగానే ఉంది, సోషల్ మీడియాలో ఎవరు పెట్టొద్దు, స్వేచ్ఛ జాగ్రత్తగా వాడుకుంటున్నారు, తప్పేం కాదు, మంచిది. మరి ఇక నుంచి ఆయన గతంలో అయిపోయింది, ఇక నుంచి నేను ఇట్లా ఉంటానని అట్లా జనసేన వాళ్ళు ఎవరు ఇట్లా చేయొద్దని చెప్తారా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక దాని మీద స్టాండ్ తీసుకొని ఉండగలిగారా? ఎందుకు సార్ ఆయన మళ్ళీ ఏదో స్టాండ్ తీసుకొని కంటిన్యూ అవుతాడని నమ్మటం మన వివేకం అవుతుంది. రైట్. ఏదేమైనా హే రామ్ సేవ్ ఆంధ్ర అన్న దాంట్లో మన విష్ణు గారు కానీ అలాగే ఇంద్రనీల్ గారు కానీ ఏకీపిస్తున్నారు. మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్తలు వీళ్ళందరూ గుర్తించి రాముడినే వేడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తున్నట్లుంది. రైట్. పతనం ఖాయమనే సర్లో కుట్రలు సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం. నిజంగానే అంటే ఈ ఓటర్ల జాబితా సవరణలో బాగా ఎక్కువ అవకతవకలు జరుగుతున్నట్లుగా మీ దృష్టికి వచ్చిందా విష్ణు గారు? సంక్షిప్తంగా చెప్పండి, ఇంకా వేరు అంశాల మీద కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే సర్ మీద నిన్న మనం చూసినటువంటి నెల్లూరులో ఒక మున్సిపల్ కమిషనరు మినిస్టర్ గారితో మాట్లాడుతూ మై టీడీపీ యాప్ని ఫాలో అవుతున్నామండి మేము, అది ఇదని చెప్పారు. రూల్ ఫాలో అవ్వాలి కానీ ఎన్నికల కమిషన్ సజెషన్స్ ఫాలో అవ్వాలి, ఎన్నికల కమిషన్ని ఫాలో అవ్వాలి కానీ మై టీడీపీ యాప్ని ఫాలో అవడం ఏంటండి? నెల్లూరు కమిషనర్ మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలి, అన్ని పట్టణాల్లో తిరగాలి, ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. మై టీడీపీ యాప్ ద్వారా అందులో అందరి ఓట్లు నమోదు చేసుకోవటము, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంచడము, అవసరం లేని వాళ్ళు తీసేయటము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద సీరియస్గా తీసుకోవాలని కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. రైట్. మీరు కూడా సంక్షిప్తంగా చెప్తారా? ఎస్ఐఆర్ అసలు ఎలక్షన్ కమిషన్ ఓటర్కి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసింది సార్? ఒక యాడ్ ఏమన్నా ఇచ్చిందా? ప్రచారం ఏమైనా చేస్తుందా? ఇది ఎలా ఫిల్ చేయాలని ఏమైనా చెప్తున్నారా? బిఎల్ఓలకు బాధ్యతలు ఇచ్చామని చెబుతున్నారు, నెల రోజులు సమయం ఇచ్చారు. ఇంతవరకు 1 టైమ్ ఆఫ్ ఎన్యూమరేషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఆల్రెడీ 3 వారాలు కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే డిజిటల్ డేటా 2002లో రెడీ చేసింది కూడా ఎలక్షన్ కమిషనే కదా. అందులో పేరులో తప్పులు ఉంటే అంటే ఆ రోజు డిజిటల్ ఎంట్రీ చేసిన వాళ్ళు దానికి కూడా కరెక్షన్ పెట్టుకోవాల్సి వస్తున్నారు. కరెక్షన్ పెడితే 4 వారాలు చెబుతున్నారు టైము. 4 వారాల టైంలో మరి ఎస్ఐఆర్ కంప్లీట్ అయిపోతాయి. ఎన్నో రకాల ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అటు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ప్రజలకి అంటే దీన్ని ఎలా ఫీల్ చేసుకోవాలని అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ నిర్వహించకపోవడం మాత్రం అసలు బాధాకరం. జగన్ గారు చెప్పిందంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పొరపాటున ఓటు కనుక పోతే వాళ్ళు ఏ దేశ పౌరులు అవుతారు, ఎట్లా అవుతారు, వాళ్ళకి స్కీములు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది కదా అని ఆయన హెచ్చరించిన తీరైతే కరెక్టేనేమో నాకు 200% సార్. ఈ ఎస్ఐఆర్లో ఎన్ఆర్సీని పౌరసత్వ హక్కును కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. అటువంటిప్పుడు డేంజర్ కదా. ఇదివరకు ఎప్పుడు ఎస్ఐఆర్ ఇలా నడవాలి. న్యాయంగా ఎవరి ఓటు పోకూడదు, అక్రమంగా 2-3 ఓట్లు ఉంటే ఖచ్చితంగా తీసేసి తప్పేం కాదు. దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి? సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన జగన్. దీని గురించి ఆయన మాట్లాడకపోవచ్చు కదా, చంద్రబాబు గారు ఏమి మాట్లాడకపోవచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు పైగా ఆయన చెప్తున్నారు కదా, ఏది రాజ్యాంగ పదవుల్లోనో లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు లేకపోతే టీడీపీ నాయకులు కొందరు మాకు కొన్ని వర్గాలను ఉద్దేశించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా అని కూడా ఆయన ప్రశ్నించారు కదా, దళిత క్రైస్తవుల్ని. ద రియల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఉన్నారు కదా, రఘురామరాజు గారు. ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆ విధంగా ఒక మతాన్ని అనుసరించే వాళ్ళ యొక్క దేవుడు గురించి అలా నీచమైన కామెంట్లు చేయటం లేదు. ఆయన డబ్బులు ఉన్నాయి, పరపుతుంది, కేసులు పెడతారు మీరు. నేను అందుకే సాధ్యమైనంత వరకు ఎందుకంటే అటువంటి జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే
వాళ్ళకేమి దానికేమి పద్ధతి ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఏమైనా చేస్తారు. కాబట్టి మీరు ఆయన అనని మాట అనుంటే విత్డ్రా చేసుకోండి. నేనేమంటున్నానంటే ఒకవేళ ఆయన అన్నారా లేదా పక్కన పెడితే, ఒక వర్గం వాళ్ళంతా మీటింగులు పెట్టి ఆర్గనైజ్ చేస్తుంటే ఇది మెల్లమెల్లగా మత ఘర్షణలకి దారితీసే కోణాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సిమోటోగా అయినా ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఇది అన్నారా లేదా అంటే వెనక్కి తీసుకోవటము, లేదు అనకుండా వీళ్ళు ప్రచారం చేస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము ప్రభుత్వం అడిగారు కదా. అట్లాంటి కుల మత ద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ తోలికి మీరు ఏం చేయట్లేదు ఏంటని కూడా అడిగారు, మీరు ఆపాలి కదా అని కూడా ఆయన అడిగారు. మరి కాంట్రవర్సీ ఎట్లా ఉంటుందో చూద్దాం. రైట్, మావిగన్ మా నినాదం. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అనేదే ఎజెండా. 4,500 రూపాయలతోటే చదరపడుక్కి కేంద్రం నిర్మిస్తూ ఉంటే అమరావతిలో 20,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? అమరావతికి కాదు మేము వ్యతిరేకం, అమరావతిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం, రైతులు పడుతున్న కష్టాలకు అనుకూలం, వాళ్ళ కష్టాల మీద మాట్లాడడం మా బాధ్యత అని జగన్ గారు అన్న దాని మీద మావిగన్ వర్సెస్ అమరావతి, దీనిపైన ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఎలా జగన్ గారు చేసిన సవాల్ని చంద్రబాబు గారు స్వీకరించే అవకాశం ఉందా? విష్ణు గారు. సార్, యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఒకే చోట ఒకే ప్రాంతంలో అమరావతి పేరు మీద, రాజధాని పేరు మీద సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్పని దాన్ని ఆ విధంగా కాకుండా పూర్తిగా అప్పులు తీసుకొచ్చి 50-60 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఒకటే చోట డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాము. నెంబర్ 2, అక్కడ 5,000 ఎస్ఎఫ్టీ 5,000తో సెంట్రల్ గవర్నమెంట్ కడతా ఉంటే 20,000 ఎస్ఎఫ్టీతో అక్కడ నూతనమైనటువంటి బిల్డింగ్స్ కడతా ఉన్నారు, అధికమైనటువంటి రేట్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాత కాంట్రాక్టులకే తిరిగి కొత్త రేట్లకి ఇస్తూ ఉన్నారు, అవినీతి జరుగుతోంది, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి రైతులు మీరు లక్షాధికారులు చేస్తాను అని చెప్పని అక్కడ ఉన్నటువంటి గజం 40,000 50,000 పైదాకా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మళ్ళీ తిరిగి సెకండ్ ఫేజ్ 50,000 ఎకరాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ఫేజ్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఫ్లాట్లు అలాట్మెంట్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కార్నర్ ఫ్లాట్స్ కానీ మెయిన్ రోడ్ మీద ఫ్లాట్స్ కానీ వాళ్ళకి కావాల్సినట్టుగా తీసుకుంటున్న దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాగా అనేక విషయాలు ఉన్నాయి సార్. మావిగన్ అన్నీ ఎందుకు వచ్చింది? అమరావతిలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి, అమరావతిలో మీరు ఆర్థిక లావాదేవీలు అవినీతికి కేంద్ర బిందువుగా మార్చేసుకున్నారు కాబట్టి, ఇతర ప్రాంతాలని ఇతర నియోజకవర్గాలని వదిలేశారు కాబట్టి మావిగన్ అని వచ్చింది. ఎందుకని ఇంత 1,00,000 కోట్లు ఒక చోట ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అంతా ఏమైపోతారు? రైతులు ఏమైపోతారు? విద్యార్థులు ఏమైపోతారు? మహిళలు ఏమైపోతారు? ఆరోగ్యశ్రీ అందనటువంటి వాళ్ళు ఆరోగ్యం అందక ఏమైపోతారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసిందా? ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు కదా, వైట్ పేపర్ ప్రకటించేటటువంటి పరిస్థితి లేదు కదా. అదే 20,000 కోట్లతో గుంటూరు కానీ విజయవాడ మచిలీపట్నం ప్రాంతంలో ఒక పోర్ట్ సిటీ తీసుకొస్తే, ఉదాహరణకు మనం అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు కట్టేటటువంటి అమరావతిలో ఆయన పార్టీ ఆఫీస్ ఎందుకు కట్టలేదండి? మెయిన్ రోడ్డు మీద ఎందుకు కట్టారండి? జనసేనకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు ఇప్పుడు కడుతున్నారు, రోడ్డు మీద ఎందుకు కడుతున్నారండి? హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎన్ఆర్ఐ ఎక్కడ ఉంది? ఎయిమ్స్ ఎక్కడ ఉంది? ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి? ప్రైవేటు వ్యక్తులు డెవలప్ చేసేటటువంటి లేఅవుట్లు ఎక్కడ ఉన్నాయి? మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి మావిగన్కి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ఉన్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి లోపల ఎవరు కట్టట్లా, అమరావతి కట్టట్లా. ఒకసారి చూడండి మీరు కావాలంటే. అందుకనే మేము చెప్తా ఉన్నాం, మీరేదో అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టి సిఆర్డీఏ బిల్డింగ్ కట్టి 20,000 ఖర్చు పెట్టి లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కట్టినంత మాత్రాన అది ప్రజా రాజధాని కింద మారేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంది. అలాంటిది మీరు ఒకచోటే కేంద్రీకరిస్తే మిగతా ప్రజలందరూ ఏమవ్వాలి? రాయలసీమ ఏమవ్వాలి? ఉత్తరాంధ్ర ఏమవ్వాలి? కోస్తా జిల్లాలు ఏమవ్వాలి? మీరు తక్కువలో 20,000 కోట్ల రూపాయలతో రోడ్డు మీదకి హైవేకి ఆనుకుని ఒక రాజధానిని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఒక స్టాండ్ మేము చెప్పడం జరిగింది. అందుకనే మీరు చేసేటటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నికల అంశం కింద దీన్ని రాబోతోంది, మార్చబోతున్నాము. మేము అక్కడ కట్టేదానికి వ్యతిరేకం కాదు, కట్టే దాంట్లో అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లియర్గా చెప్పారు.
మేము మాట్లాడిన దాని మీద మీరు ఏమైనా ఉంటే మేము అలా చేయట్లేదు ఇలా రండి అని చెప్పి మా ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? అవును, ఈ పాయింట్ మీరు చెప్పింది కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలకే చదరపడుకి ఎట్లా కడతా ఉంది, 20,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే 4 రెట్లు అదనపు వ్యయం. అంటే 1,000 కోట్లు కేంద్రం కడతా ఉంటే వీళ్ళు 5,000 కోట్లకి అదే బిల్డింగ్ కడితే, ఉదాహరణకి ఒక అద్దాలకే వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కట్టే బిల్డింగ్లకి అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ 2,500 మొత్తానితోటి బిల్డింగ్లే కట్టేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీని మీద చంద్రబాబు గారు సమాధానం ఇవ్వాలి కదా, ఇచ్చారా? ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు లేవదీస్తే అది దాని మీద ఆన్సర్ చేయాలి కదా. ఆన్సర్ చేస్తే ఇది కాదు ఇది కాదు ఇది అని చెప్పాలి కదా, అంతే తప్ప ఆన్సర్ చేయకుండా. అందుకనే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకే చోట కేంద్రీకరించడం తప్పు. హైదరాబాద్ కేంద్రీకరించి ఏం జరిగిందో మనం చూసాము. కాబట్టి వికేంద్రీకరణ ఏ రకంగా ఉండాలి, అందులో మావిగన్ బెటర్ ఆప్షన్. కాబట్టి మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పని మేము చెప్పడం జరిగింది. దాని మీద వెళ్తాం. ధైర్యంగా చెప్పడం అనేది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. సార్, ఇక్కడ అమరావతిలో ఇప్పటికే ఒక 50,000 కోట్లు అప్పు ఖర్చు చేసి కొంత డెవలప్మెంట్, కొంత కార్యాలయాలు సిద్ధమవుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు రెడీ అవుతున్నాయి. జగన్ గారు నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారు అంటే అమరావతికి నేను వ్యతిరేకం కాదు అనేది చాలా క్లియర్గా చెప్పారు. అట్ సేమ్ టైం ఏం చెబుతున్నారు అంటే అమరావతిలో జరిగే అవినీతిని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటున్నారు. నేను అమరావతి రైతులను పరామర్శించడానికి వచ్చినా కూడా అమరావతికి రావద్దన్నారు కదా. అమరావతికి మీరు ఎందుకు వస్తారని అడుగుతున్నారు డైరెక్ట్గా. ఇంకా అమరావతికి రావద్దన్నప్పుడు జగన్ గారు చేస్తే తప్పే ఉంటుంది. అయితే మావిగన్ ప్రపోజల్లో తప్పేముంది? మీకు ఇప్పుడు అమరావతికి ఏవైతే కావాలో ఎడిషనల్గా ఇప్పుడు కడుతున్న ప్రభుత్వ భవనాలు కాకుండా ఎడిషనల్గా ఏమవుతే అవసరం అవుతాయి. ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక నేవల్ పోర్ట్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, రైల్వే స్టేషన్ జంక్షన్స్ ఉన్నాయి. అంటే మీరు కట్టే మినిమం ఏదైతే బిల్డింగ్సో ఆ బిల్డింగ్స్తో ఈ మావిగన్ కలుపుకుంటే అద్భుతమైన రాజధాని సిద్ధమైద్ది అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా అమరావతికి వ్యతిరేకం కాదు, పీడిత రైతుల తరఫున మాట్లాడతాము, మావిగన్ మా ప్రపోజల్ మేనిఫెస్టోకి వెళ్తాము అన్నారు. కాకపోతే ఇక్కడ చివరిలో కొంతమందికి ఉన్న సందేహాలు అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో సర్క్యులేషన్ కానీ ఏమవుతుందంటే చివరిలో ఆయన ఏమన్నారు, అమరావతి కోటేసే వాళ్ళు అటు, మావిగన్ కోటేసే వాళ్ళు ఇటు అనే తరకి మావిగన్లో అమరావతి ఉంటుందా లేదా, ఇప్పుడు ఆల్రెడీ 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నది అనేది ఒక క్వశ్చన్ రైజ్ అయింది. చాలా టైం ఉంది కాబట్టి జగన్ గారు ఇంకో ప్రెస్ మీట్ తర్వాత ఎప్పుడన్నా కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ మావిగన్లో అమరావతి కూడా పార్ట్ 2 అనేది, ఎందుకంటే ఆయన వ్యతిరేకం కాదు అనేది కూడా చాలా క్లియర్ చెప్పి అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకం అన్నారు. సో ఇంకొంచెం క్లారిటీతో మావిగన్లో అమరావతి కూడా ఉంటది అంటే ఇంకొంచెం బెటర్గా ఉంటది అనేది మా సజెషన్ సార్. రైట్. ఇంద్రనీల్ గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.